ఐబొమ్మ రవి కేసు దర్యాప్తులో కీలక మలుపులు తిరిగాయి. సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ గుర్తింపు కార్డులు, డిజిటల్ ఆధారాలు సేకరించి రవిని 7 రోజులు విపులంగా విచారించారు. ప్రారంభంలో రవి తన కృత్యాలను దాటవేశాడు. అయితే పోలీసులు సమగ్ర సాక్ష్యాలను ఎదురుగా ఉంచడంతో చివరకు తన చేసిన తప్పులను ఒప్పుకున్నాడు. రవి చేసిన అన్ని అక్రమ కార్యకలాపాలను ఒక్కడే చేశానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రవి ద్వారా బయటపడ్డ వివరాలు, నకిలీ డాక్యుమెంట్లు, ఫోటోలు, కాల్ డేటా రికార్డులు పోలీసుల దృష్టిని మరింత లోతుగా దారితీస్తున్నాయి. ఈ ఆధారాల ఆధారంగా కేసులు పూర్తి స్థాయిలో తీర్చిదిద్దడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. అందుకు తోడుగా ఐబొమ్మ కేసులో మిగతా సంబంధిత వ్యక్తులు ఎత్తుగడలపై కూడా దృష్టి సారిస్తున్నారు. కేసులో ఉన్న నేరస్తులు, సహకారులు ఎవరినో తెలుసుకోవడానికి ఇంకా మరిన్ని విచారాలైతే జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఐబొమ్మ రవి కేసు దర్యాప్తులో కీలక మలుపులు తిరిగాయి. సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ గుర్తింపు కార్డులు, డిజిటల్ ఆధారాలు సేకరించి రవిని 7 రోజులు విపులంగా విచారించారు. ప్రారంభంలో రవి తన కృత్యాలను దాటవేశాడు. అయితే పోలీసులు సమగ్ర సాక్ష్యాలను ఎదురుగా ఉంచడంతో చివరకు తను చేసిన తప్పులను ఒప్పుకున్నాడు. రవి చేసిన అన్ని అక్రమ కార్యకలాపాలను ఒక్కడే చేశారని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రవి ద్వారా బయటపడ్డ వివరాలు, నకిలీ డాక్యుమెంట్లు, ఫోటోలు, కాల్ డేటా రికార్డులు పోలీసుల దృష్టిని మరింత లోతుగా దారితీస్తున్నాయి. ఈ ఆధారాల ఆధారంగా కేసును పూర్తి స్థాయిలో తీర్చిదిద్దడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. అందుకు తోడుగా ఐబొమ్మ కేసులో మిగతా సంబంధిత వ్యక్తుల ఎత్తుగడలపై కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ కేసులో ఉన్న నేరస్తులు, సహకారులు ఎవరినో తెలుసుకోవడానికి ఇంకా మరిన్ని విచారాలు అయితే జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.